హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వనాథం ఆనంద ఫోన్ చేసిన తర్వాత చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంట్లో అందరినీ పిలిచి మీకు ఒక శుభవార్త చెప్పాలి అంటూ చెబుతూ ఉంటాడు. ఏంటి మొహం వెలిగిపోతుంది, ఏంటి ఆ శుభవార్త అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆనంద ఫోన్ చేసింది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. శరణ్యకి ఎల్లుండ పసుపు కొడదాం, పెళ్లి పనులు మొదలు పెడదాం, రేపు మీ ఇంటికి వస్తున్నామంటూ ఫోన్ చేసి చెప్పింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు. ఇక గీత శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక గీత అంటుంది, పోనీలే ఎక్కడ ఇది చేసిన పనికి ఆవిడ శరణ్య పెళ్ళిని క్యాన్సిల్ చేస్తుందేమో అని భయపడ్డాను. పోనీలే మంచిది, ఇప్పుడు పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పింది కదా, అంతా ఆ దేవుడి దయ అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన అంటుంది, నాకు ఈ విషయం ముందే తెలుసమ్మి, ఆ ఆనంద ఇలానే మాట్లాడుతుంది, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేద్దాం అని చెప్తుంది. ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది అని అనుకుంటుంది. నాకు ఈ విషయం ముందే తెలుసు, మీరే కంగారు పడిపోయారు అని చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే కానీ ముందు మరి అనన్య సంగతి ఏం చేద్దామంది అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడు విశ్వనాథం అంటాడు, అనన్య పెళ్లి సంగతి తర్వాత చూద్దాం, ముందు శరణ్య పెళ్లి జరిపిద్దాం అని చెప్పింది అని అనటంతో కాంచనకి కోపం వస్తుంది. అట్లా ఎట్లా అంటది, పెళ్లి బాధ్యత ఆవిడే తీసుకుంది కదా అని చెప్పి కోపడుతూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన, నువ్వు ఆపుతావా అంటూ విశ్వనాథం కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అనన్య దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, చూడమ్మా అనన్య, అదృష్టం నీ దగ్గరికి వచ్చి తలుపు కట్టింది, కానీ నువ్వే కాదనుకున్నావు, ఆ తప్పు చేసావు. నిన్న నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండుంటే ఈ పాటికి నీకు కూడా సంబంధం కుదిరిపోయేది, మీ ఇద్దరికి ఒకేసారి నేను పెళ్లి చేసేసేవాడిని. కానీ నువ్వు ఇలా చేయటం వల్ల నీ పెళ్ళి ఆగిపోయింది. అది నీ చెల్లెలు, ముందు శరణ్య పెళ్ళి కానిద్దాము, తర్వాత నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెబుతూ ఉంటాడు. అనన్య లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది, కానీ పైకి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక అప్పుడు కాంచన అంటుంది, ఏంటి నువ్వు పెళ్లి సంబంధం చూస్తావా, నీ స్థాయికి ఎలాంటి సంబంధం తీసుకువస్తావో తెలుసు, అదెలా కుదురుతుంది అని అనటంతో అనన్యకి కోపం వచ్చి, నువ్వు ఆపుతావా, మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచాడు, మాకు ఇప్పుడు కూడా అలానే మంచిగా పెంచుతాడు, మాకు ఆ నమ్మకం ఉంది, కాబట్టి మీ ఇష్టం నాన్న అని చెబుతూ ఉంటుంది. అది కాదమ్మీ అంటూ కాంచన అడ్డుపడుతూ ఉంది. నీతో మాట్లాడను, ఇక నువ్వు మాట్లాడకు, అడ్డుపడకు, నువ్వు ఆపేసేయి అని కోపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మీ ఇష్టం అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక గీత శరణ్య అందరూ సంతోషపడుతూ ఉంటారు. మీ ఇష్టం నాన్న, ఆవిడ ఎలా అంటే అలాగా, మీరు ఎలా అంటే అలాగా, ముందు శరణ్య పెళ్ళైతే జరగనివ్వండి అని చెప్పి బయటకు వెళ్తుంది. అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది. లాన్లో కూర్చొని కాంచన వెళ్ళి కోపంతో అరుస్తూ ఉంటుంది, ఏంటమ్మి నువ్వు చేసిన పని ఏంటి, ఏమైనా బాగుందా, నువ్వు అలాగా పెళ్ళి జరగనివ్వమంటున్నావు, శరణ్య పెళ్ళి, ముందు నీ పెళ్ళి జరగద్దా, నేను మాట్లాడుతుంటే నన్ను అడ్డుపడ్డావు, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కోపడుతూ ఉంటుంది. ఏంటి నేను అలా మాట్లాడటమే కరెక్ట్, ఎందుకంటే నేను మంచిగా మాట్లాడుతూనే దెబ్బ కొట్టాలి వాళ్ళని, లేదు అంటే నేను నీలాగా మాట్లాడితే అప్పుడు నీకు నాకు తేడా ఏముంటుంది, మంచిగా ఉంటూనే ఇదంతా దెబ్బ కొడుతూ చెయ్యాలి, లేకపోతే నేను చెడ్డవటం తప్ప వేరే ఉపయోగం నాకు ఏది ఉండదు అని చెబుతూ ఉంటుంది. అంటే ఏంటమ్మీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అందరికీ నేను బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను, నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళకి, నన్ను అవమానించిన వాళ్ళకి అందరికీ ఒక్కటే ఒక్క దెబ్బ, అది ఏంటో చూపిస్తాను. నువ్వు ఏంటి మొన్న నగను దాసావు కదా, శరణ్య దగ్గర దొరికిన నగ ఆ ఆనందది, ఇప్పుడు అది బయట పెట్టే సమయం వచ్చింది, దానితో నువ్వు దాచిపెడతాను, నా పెళ్ళి జరగకపోతే అప్పుడు దాన్ని తీసి బయట పెడతాను అని అన్నావు కదా, ఇప్పుడు అది ఆ నగతో నేను ఆట ఆడిస్తాను, ఈ అంతటికి శరణ్య పెళ్ళి జరగకుండా ఆపిచ్చేస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటమ్మీ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు
అనన్య ఏం చేయాలో మొత్తం ప్లాన్ అంతటిని చెబుతూ ఉంటుంది. నీకు నా తెలివితేటలే వచ్చాయమ్మీ, రక్తం ఎవరిదైతే వాళ్ళ తెలివితేటలే వస్తాయి. నా రక్తం మమ్మీ, నువ్వు నా తెలివితేటలే నీకొచ్చాయి అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు అని అడగటంతో చూపిస్తాను కదా, ఎందుకు నీకు అంత ఆరాటం అని చెప్పి లోపలికి వెళ్తుంది. గీత దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. శరణ్య, పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా, ఎల్లుండి నుంచి నగలు ఉన్నాయి కదా మనవన్నీ కూడా, వాటికి మెరుగు పెట్టిద్దామా అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉన్నాయి కదా అని గీత చెప్పడంతో బాగానే ఉన్నాయి, కానీ మెరుగు పెట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా, వాళ్ళు అసలే చాలా ఉన్నవాళ్ళు, మనం మెరుగు పెట్టిస్తే అవి ఇంకా మెరుస్తూ ఉంటాయి, బాగుంటుంది కదా, వాళ్ళలో మనం కొంచెమైనా రేంజ్ పెరగొచ్చు కదా, మనం ఎక్కడ తగ్గకూడదు అని చెబుతూ ఉంటుంది. సరే అయితే మీ నాన్నగారితో ఒక్క మాట చెబుతాను అని అంటుంది. ఈ విషయం నాన్న వరకు ఎందుకమ్మా, నాకు తెలిసిన సేజీ ఒకరున్నారు, నేను వెంటనే రమ్మంటాను అని చెబుతూ ఉంటుంది. సరే అయితే నీ ఇష్టం అని అనటంతో గీత సంబరపడుతూ ఉంటుంది. ఇక అనన్య ప్లాన్ సక్సెస్ అంటూ వెళ్తూ ఉండగా అనన్య అంటూ పిలుస్తూ ఉంటుంది గీత. కొంపతీసి మేము మాట్లాడుకుంది వినేసిందా ఏంటి అని కాంచన ఈ మాటలన్నీ వింటూ అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా అని అడగటంతో ఎందుకే ఇలా చేశావు అని గీత అనన్యని దగ్గరికి తీసుకుని అడుగుతూ ఉంటుంది. ఏం చేశాను అని అనటంతో ఎందుకు ఈ తప్పు చేశావు, నిన్న నువ్వు ఆ తప్పు చెయ్యకుండా ఉంటే ఈ పాటికి నీ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేవాళ్ళం కదా అని చెబుతూ ఉంటుంది బాధగా. ఏం పర్వాలేదమ్మా, పెళ్ళి ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అలానే జరుగుతుంది, దానికి ఇంకా టైం ఉందేమో, ముందు శరణ్య పెళ్ళి అయితే జరగనివ్వు అని చెప్పి వెళ్తుంది. ఇక అప్పుడు తెల్లారిన తర్వాత అక్కడ ఆనంద ఇంట్లో దర్శన్ని రెడీ అవ్వమని చెబుతూ ఉంటుంది. ఇక తన కూతుర్ని కూడా రెడీ అవ్వమంటుంది. పసుపు కొట్టడానికి చీర ఇవ్వటానికి దర్శన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది బయలుదేరటానికి. దర్శన్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత పండు అంటాడు, ఏంటి ఇంత సింపుల్గా రెడీ అయ్యేవాళ్ళుడు అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు వెళ్తుంది చీర ఇవ్వటానికేగా, పెళ్ళికి కాదు కదా, తాళి కట్టడానికైతే బాసికం కట్టుకొని వెళ్ళేవాడిని అని అనటంతో ఇక అప్పుడు ఆనంద కూతురు జుట్టు లూజ్గా వదిలేసి వస్తూ ఉంటుంది. ఏంటది అలానా లూజ్గా వదిలేసేది హెయిర్ అని అడగటంతో ఏమైంది బాగానే ఉందిగా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు కాస్త సాంప్రదాయంగా రెడీ అవ్వాలి కదా, జుట్టు పాపిడి తీసి అప్పుడు జడ అల్లుకొని రా అని అనటంతో అమ్మ ఇప్పుడు అదంతా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఇక పండు అయితే తను యూత్ కదా, ఇప్పుడు ట్రెండ్ ప్రకారం అలానే రెడీ అవుతుంది, దాంట్లో తప్పేముంది అని చెప్తూ ఉంటుంది. అసలు పాపిడి తీసి ఎందుకు జడ అల్లుకోమంటారో తెలుసా, అంటే అమ్మాయికి 2 ఇళ్ళు, పుట్టినిల్లు మెట్టినిల్లు, అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు అన్నమాట. తర్వాత ఎన్ని పాయలు ఉంటాయో తెలుసా, 3 పాయలు ఉంటాయి జడలో. ఆ 3 పాయల్లో ఒక్కొక్కళ్ళు నిదానంగా ఉంటారు, కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, అలా 3 రకాలుగా ఉన్న మనుషులన్నమాట. మన తల్లో వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అలా అంతమంది ఉంటారు కదా, అలా అన్నీ కలగలిసిన వాళ్ళు, అలాగే అందరితో కలుపుకుంటూ వెళ్ళమని అలా జడని అల్లుకుంటూ వెళ్తారన్నమాట. అలాగా మంచిగా ఉండమని చెబుతూ ఉంటారు, సాంప్రదాయం అని అలా చెప్తారన్నమాట అని అర్థం చెబుతూ ఉంటుంది. సరే అమ్మ అంటూ ఇక లోపలికి వెళ్ళి జడ అల్లుకొని సాంప్రదాయంగా వస్తుంది. తనని చూసి ఆనంద మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆనంద వాళ్ళ శరణ్య ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఈ శరణ్య స్నానానికి వెళ్తూ అక్కడ తన చేతికి ఉన్న గోల్డ్ బ్యాంగిల్, మెడలో గొలుసు అన్నీ తీసి అక్కడ పెడుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని అనన్య పంపిస్తూ ఉంటుంది. ఏంటి ఏం చేయబోతున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. చూపిస్తానుగా, సేట్జీని రమ్మన్నాను కదా, ఆ నగలతో పాటు ఇవి కూడా ఇచ్చేస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇక సేట్జీ వచ్చి అనన్యని పిలుస్తూ ఉంటాడు. అమ్మ నేను చెప్పాను కదా సేట్జీ ఈయనే అని చెప్పి వాళ్ళ అమ్మకి నాన్నకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నగలన్నీ ఇలాగా మెరుగు పెట్టిస్తున్నానని అనన్య చెబుతూ ఉంటుంది. ఇక అందరూ సరే అనటంతో గీత తీసుకువచ్చి నగలన్నీ సేట్జీకి ఇస్తూ ఉంటుంది. ఇక అనన్య అసలు ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్ నుంచి శరణ్య ఎలా బయటపడుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.